లోతు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు ఇప్పుడు చూద్దాం. తేరాహు కుమారులు అబ్రహాము, నాహోరు, హారాను. హారాను కుమారుడు లోతు అనగా అబ్రహాం తమ్ముని కుమారుడు లోతు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా అబ్రహాము తాను పుట్టి పెరిగిన హారాను దేశం విడిచిపెట్టి అతని తమ్ముని కుమారుడైన లోతుతో కలిసి కానాను దేశం వచ్చాడు. కానాను దేశంలో అబ్రహాము, లోతు బహుగా ఆశీర్వదించబడ్డారు. ఒక రోజు అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు మధ్య గొడవ జరిగింది. అప్పుడు అబ్రహాము సలహా ప్రకారంగా లోతు, అబ్రహాము దూర దూర ప్రదేశాల్లో నివసించడం మంచిదని నిర్ణయించుకున్నారు. లోతు తూర్పు దిక్కున సుందరమైన సంపన్నమైన యోర్దాను ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఆ ప్రాంతంలోనే సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. లోతు సొదొమ పట్టణంలో నివాసం ఏర్పరచుకున్నాడు. సొదొమ మనుషులు చాలా చెడ్డవారు. లోతు ఇంటికి కొత్త మనుషులు వచ్చారని తెలుసుకున్న సొదొమ ప్రజలు అతని ఇంటి మీదకి గుంపులుగా వచ్చి ఆ ఇద్దరు మనుషులను బయటకు పంపించు, వారిని మేము అనుభవించాలని గొడవ చేశారు. పరిస్థితిని అర్థం చేసుకున్న దేవదూతలు సొదొమ మనుషులకు కనుమబ్బు కలిగించారు. ఆ రెండు పట్టణాలను అగ్నిగంధకముల చేత కాల్చబోతున్నాడని దేవదూత లోతుకు చెప్పారు. కనుక లోతు తన భార్య మరి ఇద్దరు కుమార్తెలతో పట్టణం వదిలి వెళ్తున్నప్పుడు లోతు భార్య తన ఆస్తి, ఇల్లు కోసం వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది.